భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా గతంలో సాధించని గణనీయమైన విజయాన్ని ఈ రోజున భారతదేశం సాధించడానికి నరేంద్ర మోడీ గారి యొక్క దార్శనికత పరిపాలన తీరుతో పాటు ఆయన అవలంబిస్తున్న విదేశాంగ విధానాన్ని అద్భుతంగా రాణింపజేస్తూ డాక్టర్ ప్రొఫెసర్ ఎస్ జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రిగా గణనీయమైన ప్రగతిని ఈ దేశానికి కల్పించే దిశగా కృషి చేసి ఐక్యరాజ్య సమితి లాంటి వేదికల మీద అద్భుతంగా మాట్లాడుతూ పేద బలహీన దేశాలకు కూడా భారతదేశం ఆసరాగా ఉంటుంది. భారతదేశం ఏదైతే ఉందో దానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఏ ప్రభుత్వం విజయం సాధించకపోగా నరేంద్ర మోడీ గారి హయాంలో ఇది సాధ్యమవటం, ఈ కీర్తి ప్రతిష్టల్ని భారతదేశానికి తెచ్చిన వారుగా నరేంద్ర మోడీ గారు, విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్ గారు విజయం సాధించారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది గౌరవప్రదమైన అంశం. దాంతోపాటు 193 దేశాలు ఏవైతే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నాయో, శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు కేవలం యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇంత మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ శాశ్వత సభ్యత్వ దేశాల సరసన ఈ రోజున భారతదేశం చేరింది. భారతదేశం ఈ రోజున ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందింది. దీనికి గాను 193 దేశాలలో 146 దేశాలు మనకు మద్దతు ఇవ్వటం అనేది, ఈ మద్దతును పోగు చేయటం అనేది ఒక గొప్ప విదేశాంగ నీతికి తార్కాణంగా నిలుస్తుంది. ముఖ్యంగా దీనికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జయశంకర్ గారి ఏదైతే ముఖ్యంగా విదేశాంగ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన తీరుతో పాటు యావత్ భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితిని ప్రభావితం చేస్తూ ముఖ్యంగా పేద దేశాలకు అండగా ఉండడంతో పాటు హైలైట్ అంశం ఏంటంటే, ఇంతకాలంగా మనల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న చైనా కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వడం అనేది ప్రపంచ దేశాల పరిస్థితులు ఏ విధంగా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం ఈ రోజున ప్రపంచ ఆర్థిక శక్తిగా 4వ స్థానంలోకి వచ్చివేయటం, 2027కి భారతదేశం ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తులుగా 3వ స్థానానికి రావడం, యుఎస్ఏ, చైనా తర్వాత భారతదేశం ఉండబోవటం ఏదైతే జరగబోతుందో 4వ స్థానంలో ఇప్పటికే ఉన్నాం. ఆ విధంగా ఆర్థిక శక్తిగా ఏదైతే సైనిక సంపత్తి లేకపోతే ప్రజాస్వామ్యం కంటిన్యూస్గా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా ఏదైతే కొనసాగుతుందో, ప్రజలకి మనం ఇచ్చే విలువ, మనం తీసుకునే విలువలతో కూడిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఏవైతే చేస్తూ వచ్చాయో ఇవన్నీ కూడా ఈ రోజున ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం పొందడం ద్వారా మనం పొందిన వీటో అధికారం ఏదైతే ఈ వీటో అధికారం ఉందో, ఈ వీటో అధికారంతో ఖచ్చితంగా కూడా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా తీసుకునే నిర్ణయాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు, ఎక్కడైనా వారు కావచ్చు, ఎక్కడైనా దార్శనికత కావచ్చు, పర్యావరణం కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ వేదిక మీద ఐక్యరాజ్య సమితి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రభావవంతమైన నిర్ణయాల్లో ఇండియా కన్నా వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ నిర్ణయాలకు విలువ ఉండదు. ఆ విధంగా సభ్యత్వ దేశాలు, శాశ్వత సభ్యత్వం పొందిన దేశాలకి ఈ వీటో పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. భారతదేశానికి కూడా చేరటం అనేది గొప్ప విజయంగా మనం భావించాలి. దీనికి తోడ్పడిన నరేంద్ర మోడీ గారిని, ప్రొఫెసర్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రిని మనం అభినందిస్తూ అందరికీ నమస్కారం.